ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా మిత్ర, నువ్వొచ్చేటప్పుడు ఆనందిని కూడా తీసుకురా. ఆనంది మన ఇంటికి ఎందుకు అంకుల్? అసలు ఆ మర్డర్ అటెంప్ట్ జరిగింది ఆనంది పైనే, ఆ తర్వాతే మహేష్ పైన జరిగింది. పోలీసులు వచ్చేదే ఆనందిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆనందిని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు నిజమేంటో, నేరస్తులెవరో తెలిసేది. అందుకే తనుండాలి. అలాగే అంకుల్. సరే, ఉంటాను. ఆకాష్, నేను రాజశేఖర్ అంకుల్ ఇంటికి వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం మిత్ర, నన్ను అడగకుండా పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? అసలు నేనెందుకు నిన్నడిగి కంప్లైంట్ చేయాలి? ఆ అవసరం నాకేంటి? ఫూలిష్గా మాట్లాడకు మిత్ర. పోలీస్ కేసు పెడితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని హాస్పిటల్లోనే చెప్పాను కదా. నేను ఫూలిష్ కాదు, నువ్వు ఒక పిరికివాడివి. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. అయినా మన దగ్గర డబ్బు ఉంది, పవర్ ఉంది, మనమెందుకు భయపడాలి? అది కాదు మిత్ర, నేను చెప్పేది విను. మనం కేసు పెట్టి ఆ తర్వాత రౌడీల వల్ల మహేష్కి ఏదైనా జరిగితే మనం తట్టుకోగలమా? అందుకే ముందు నుంచే పోలీస్ కేసు వద్దని చెప్తున్నాను. నువ్వే వినలేదు. చూడాకాష్, నువ్వు చెప్తుంది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. త్వరలోనే పోలీసులు ఆ డ్రగ్ మాఫియా గ్యాంగ్ ని పట్టుకుంటారు. మిత్ర చెప్తే వినేలా లేదు. నేను కూడా రాజశేఖర్ అంకుల్ ఇంటికి వెళ్ళి పోలీసులు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారో తెలుసుకుని మనం దొరకకుండా ఎస్కేప్ అవ్వాలి. సరే ఆకాష్, టైం అయింది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను నీతో వస్తాను మిత్ర. మహేష్ని చూసి మాట్లాడినట్టుంటుంది. నేనొద్దన్నా కూడా నువ్వు రాకుండా ఉండవు కదా. పద. సార్, మీరు చెప్పిన అమ్మాయి వస్తుందో లేదో కనుక్కోండి సార్. అంకుల్, సార్, ఈ అమ్మాయిని అటాక్ చేయడానికి వచ్చిన ఆ నలుగురు మహేష్ని యాక్సిడెంట్ చేశారు. ఆ నలుగురిని ఈ అమ్మాయి గుర్తుపట్టగలదు. అమ్మ ఆనంది, నిన్ను చంపడానికి వచ్చిన వారి గురించి ఇన్స్పెక్టర్ గారికి చెప్పు. అలాగే సార్. చూడమ్మా, అక్కడ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చెప్పు. అమ్మ ఆనంది, భయపడకు, ధైర్యంగా చెప్పు. ఇంతేనా? ఇంకేమైనా మర్చిపోయావా? ఇంతే సార్ జరిగింది. నేను అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలి. అలాగే సార్. నువ్వు ఫస్ట్ డ్రగ్స్ గ్రూప్ను పట్టించావు కదా, ఆ గ్రూప్లో ఈ నలుగురిలో ఎవరైనా ఉన్నారా? నా వెంట పడ్డ వాళ్ళల్లో ఆ వ్యక్తులు ఎవరూ లేరు సార్. మహేష్ను ఒక కార్ ఢీ కొట్టింది కదా? అవును సార్. మహేష్ను ఢీ కొట్టిన కార్ నెంబర్ ప్లేటు గుర్తుపట్టగలవా? సార్, ఆ కారు నెంబరు నేను చూడలేదు. బాగా ఆలోచించి చెప్పమ్మా. మహేష్ గారిని ఆ దెబ్బలతో, ఆ రక్తంతో చూసి ఎలాగైనా మహేష్ సార్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనే తప్ప
ఇక్కడ నాకు ఏమీ కనిపించలేదు సార్. ఓ పిచ్చానంది, అది డూప్లికేట్ నెంబర్, ఎందుకు పనికిరాదు. మహేష్ని యాక్సిడెంట్ చేసిన వాళ్ళు డ్రగ్స్ బ్యాచ్ కాదని అంటున్నావు. ఇకపోతే రాజశేఖర్ గారు చెప్పారు నీకు ఎలాంటి శత్రువులు లేరని. నాకు తెలిసి నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించి చూస్తే ఆ డ్రగ్స్ బ్యాచ్ వేరే బ్యాచ్తో కలిసి నీపై పగ తీర్చుకోవాలనుకున్నారు. సార్, మహేష్కి యాక్సిడెంట్ చేసిన ఏ వ్యక్తిని వదలకండి సార్, పట్టుకోండి. మీ ఆవేశం నాకు అర్థమవుతుంది, కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించి పట్టుకోవాలి. ఈ ఆనంది ద్వారా రాజశేఖర్ గారు ఆ డ్రగ్స్ బ్యాచ్ని మాకు పట్టించారు. ఆ డ్రగ్స్ బ్యాచ్ని పట్టించినందుకు ఈ ఆనందిని గార్మెంట్ కంపెనీ ఓనర్ అయిన రాజశేఖర్ పై కోపంతో వారి కొడుకైన మహేష్ను చంపాలనుకున్నారు. అయితే ఇంకో విషయం, మీ కంపెనీలో ఎవరో ఒకరు డ్రగ్స్ బ్యాచ్కి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలి. సార్, మా కంపెనీలో నమ్మకంగా పనిచేసే వాళ్ళే కానీ నమ్మకద్రోహం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు సార్. మీరంటుంది వింటుంటే నన్ను, మిత్రాను, కరుణాకర్ గారినే అవమానిస్తున్నట్టుంది సార్. అవసరమైతే మిమ్మల్ని, మిత్రాని, ఆ కరుణాకర్ని కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. మేం విచారణ మొదలు పెడితే తప్పు చేసిన ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ డ్రగ్స్ బ్యాచ్ మొదట చిన్న చిన్న తప్పులు చేసి పోలీసులకు దొరికిపోయి జైల్లో కష్టాలు పడి అది అలవాటు పడిపోయి ఇదిగో ఇలా డ్రగ్స్ బ్యాచ్లాగా మాఫియాలాగా ఫామ్ అవుతారు. మీరు ఈ కేసు విషయంలో కంగారు పడకండి సార్. వాళ్ళని ఎలా కనిపెట్టాలో మాకు వెన్నతో పెట్టిన విద్య. సార్, మీరు ఈ విషయం నాకు వదిలేసి మీరు ధైర్యంగా ఉండండి. వెళ్ళొస్తాను రాజశేఖర్ గారు, ఉంటాను సార్. అంకుల్, నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడొస్తాను. అలాగే ఆకాష్. సార్, ఆ? సార్, స్మగ్లింగ్ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే ఫస్ట్ నాకే ఇన్ఫార్మ్ చేయండి సార్. ఎందుకు ఇలా అడుగుతున్నారు? మహేష్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాజశేఖర్ అంకుల్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. అతన్ని మీరు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మేము రాజశేఖర్ గారికి బాగా దగ్గర వాళ్ళం సార్. అందుకనే మాకు సంప్రదించింది సార్. కంపెనీలో ఏ విచారణైనా సరే మేము హెల్ప్ చేస్తాం సార్. ఇది నా నెంబర్ సార్. ఎనీ టైం ప్లీజ్ కాల్ మీ సార్. మహేష్ని ఈ స్థితిలో ఉంచిన నేరస్తుల్ని అస్సలు వదలొద్దు సార్. అలాగే. కానిస్టేబుల్స్, మూవ్. తొందరపడి మహేష్ని యాక్సిడెంట్ చేశాను. దీని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. డాడ్, ఆనంది ఎక్కడ? మహేష్ సార్,